అందరికీ నమస్కారం. వరంగల్లు అంటే, జనధర్మ అంటే, ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటే, ఎంఎస్ ఆచార్య అని మా నాన్న లాంటి ఎంఎస్ఆర్ఏ లాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం మీటింగ్లో చెప్తూ ఉంటే తప్ప మీకు అర్థమయ్యే పరిస్థితి లేని దశలోంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడే తెలంగాణ వచ్చింది అని సంతోషిస్తున్నాను. నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలామంది తెలంగాణ రాకముందే ప్రాణం వదిలేసుకున్న వాళ్ళు, తెలంగాణ మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ తెలంగాణను రక్షించుకుంటామా, ఇంకా ఏదైనా ప్రమాదం ఉంటుందా, ఏదైనా రాజకీయంగా ఈ ప్రమాదం వస్తున్నదా అనే భయం పట్టిన పరిస్థితిలో మనం ఇటువంటి సమావేశాలు మాట్లాడుకుంటున్నాము. మన మిత్రుడు చెప్పినట్టు ఒక్కొక్క గుండె మాట్లాడుతున్నది. ఏం కావాలని? తెలంగాణ ఇంకా నిలబడాలని, తెలంగాణ రావాలని, ఇంకా నిలబడి బలంగా ఉండాలని అనుకుంటున్నారు. నేను ఈ శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు నేను ఎవరి తరఫున నేను ప్రజెంటేషన్ ఇవ్వలేదు. నా కోసం నా తరఫున నేను ఇస్తే నాకు 20 నిమిషాలు మాత్రమే ఇచ్చిండు ఆయన. జస్టిస్ శ్రీకృష్ణ తెలంగాణ గురించి మనం పోరాడుతున్న దశలో ఉంటే ఆయన అన్నాడు, మొత్తం నేను 20 నిమిషాలు తీసుకొని చెప్పేసిన మొత్తం చెప్పదలుచుకున్నది. తర్వాత ఆయన 1 గంట సేపు అడిగాడు నన్ను. నేను ప్రశ్నలు జవాబులు నాకు 1 గంట ఇచ్చాడు ఆయన. ఆ 1 గంట తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, చివరికి పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, మిగతా అని నేను చెప్పదలుచుకోలేదు, అనవసరం, అందరికీ తెలుసు. చిన్నగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, సరే మేము తెలంగాణ ఇస్తారని అనుకోండి, ఇస్తున్నాం అనుకోండి, ఉంటే ఉండగలుగుతారా వీళ్ళు, తెలంగాణ లాగా ఉంచుకోగలుగుతారా, తెలంగాణను ఉంచుకోగలుగుతారా అని అడిగాడు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఈ పదవిలో ఉన్న, ఈ పోరాటంలో ఉన్న వాళ్ళందరూ పదవిలో ఉండకపోతే, పదవిలోకి ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ, వాడు తెలంగాణను రక్షించుకోగలుగుతారా అని అడిగాడు ఆయన. అడిగితే నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరు ఆ ప్రశ్న. రేపు పొద్దున ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను. మనందరం కలిసి నిలబడి అడిగితేనే ఉంటుంది. అప్పుడు కూడా అదే ఉంటుంది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది అని చెప్పాను నేను. అది కరెక్ట్గా ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది మన ముందు అని చెప్పడానికి నేను నా ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే. ఇక నేను ఒక చిన్న సంగతి, మా వరంగల్ సంగతి చెప్తా. ఈయన మన ముచ్చర్ల సత్యన్న అంటేనే బాగా అనిపిస్తుందేమో. మీరేమో ఇంటి పేరు అవన్నీ చెప్తారు, కానీ ముచ్చర్ల సత్యనారాయణ అంటేనే మాకు తెలుస్తుంది. ముచ్చర్ల సత్యనారాయణకి ఏం తెలుసు? మాకు ఆయనకున్న కళ మాకు తెలియదు, మాకున్న పత్రికల్లో రాయడం మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు 2 కలిసిపోయింది ఆయనకి. ఎక్కడ? జై తెలంగాణలో. ఆ జై తెలంగాణ నుంచి వచ్చి ఆయన జై తెలంగాణ ఎన్ని రోజులు నడిపాడా, ఎప్పుడు నడిపాడా, ఎంతసేపు నడిపాడు, కష్టాలు వచ్చినాయా లేదా తర్వాత విషయం. కానీ ఈ పత్రిక నడిచింది, జై తెలంగాణ వచ్చింది, జై తెలంగాణ నిలబడింది. ఎందుకు నిలబడిందంటే ఇట్లా అందరూ ఆలోచించడం వల్లనే, అందరూ ప్రశ్నించడం వల్లనే. అదే ధిక్కారం. ప్రశ్నించడం అంటే ఇదే. ప్రశ్న లేకపోతే ఇంక చేసేదేముందండి, ఇక చాలు అనుకుంటే చెప్పేదేం లేదు. కనుక ప్రశ్నించడమే మనకు కావాల్సింది. ఆ ప్రశ్నించడం ద్వారానే మనం తెలంగాణను రక్షించుకున్నాము. తెలంగాణనే కాదు, రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాలంటే మనం ప్రశ్నించాల్సిందే. ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకుంటే కూడా మనకు ప్రశ్నించడమే రావాలి. ఇంకా మేము చెప్పాలంటే ప్రజాస్వామ్యం అంటాం. ప్రజాస్వామ్యం నువ్వు అడగకపోతే ప్రజాస్వామ్యం కూడా ఉండదు. ఇవన్నీ ఉండాలనుకుంటే మనం అడగడానికి సిద్ధంగా ఉండాలి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండాలి. మనకు కావాలి మన రాష్ట్రం మనది బాగా ఉండాలని, మన తెలంగాణలో ఉన్న ప్రతి వాడు బాగుండాలని. మనందరూ ప్రశ్నిస్తే తప్ప, అడుక్కుంటే తప్ప, అడిగితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప మనకు తెలంగాణ నిలబడదు. దాన్ని రక్షించుకోవడానికి మనం అందరం కష్టపడదాం, ఇంకా ఆలోచిద్దాం, ఇంకా ఏవో రాసుకుందాం, ఇంకా ఏవో చెప్పుకుందాం అని చెబుతూ. ఉద్యోగాలు సరిపోతాయి, అందరికీ ఉంటాయి ఉద్యోగాలు వస్తే నెలకి ఏదో జీతం వస్తూనే ఉంటుంది, అందరికీ వస్తుంది. కానీ జీతం తీసుకో, ఉండు, బతుకు. కానీ జీవితాన్ని, దేశాన్ని,
తెలంగాణను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పదలుచుకుంటూ ఇక్కడ చెప్తూ అందరికీ మీకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.